వెంకట్ గారు ఎట్లా చూస్తారు? ఈ 5 నెలల పాలనలో యూ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ బీజేపీ కామెంట్ చేస్తూ ఉంటే హత్యా రాజకీయాలకు తెరలేపిందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు? వాళ్ళిద్దరు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం విమర్శించాలని చెప్పి విమర్శిస్తారు. ఆ దొంగలకి స్పందించాల్సిన అవసరం మాకు లేదు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అది అసెంబ్లీకి రండి, ఫస్ట్ చర్చలో పాల్గొమని చెప్పారు మీ నాయకుడిని అసెంబ్లీలోకి వచ్చి సంబంధించి మేము అడిగిన ప్రశ్నలకు కానీ గతంలో చేసిన దానిపైన చర్చలకి మాట్లాడుకుంటా పాల్గొనకుండా ఏదైతే సంబంధించి రాజకీయ విమర్శలు చేసుకుంటా డ్రామాలు ఆడుతుర్రో, మాకు ప్రజలకి మేము ఇచ్చిన హామీలు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి అడ్మినిస్ట్రేషన్ పైన మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎలక్షన్ కూడా అయిపోయాక అడ్మినిస్ట్రేషన్ పైన దృష్టి పెట్టి ప్రజల బాగు కోసము ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఏదైతే ఈ కరెంట్ ఇష్యూ కాకుండా కానీ వాటర్ ఇష్యూ కాకుండా కానీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం పైన కానివ్వండి, ఏదైతే సంబంధించిన రైతులకు రుణమాఫీ పైన కానివ్వండి, ఈ అంశాలపైన మేము దృష్టి పెడతాము. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఈ సమయాన్ని మేము వాడుకోవాలనుకుంటున్నాం తప్ప ఏదైతే ఉద్దేశపూర్వకంగా 10 సంవత్సరాలు దొంగతనం చేసి మేము పరిపాలించే తీరుని తట్టుకోలేక జీర్ణించుకోలేక నోటికి వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతారు. వాస్తవాలు ఉంటే ఆధారాలు బయట పెట్టండి. ఒక ఎమ్మెల్సీగా నేనే మీ దగ్గర ఆధారాలు ఉంటే డీజీపీ గారి దగ్గరికి వెళ్దాము, సంబంధించిన వ్యక్తులపైన చర్యలు తీసుకోమని చెప్పి నేను కూడా మీతో పాటు వచ్చి మాట్లాడతాను. లేదా మా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తారు, ముఖ్యమంత్రి గారికి ఆధారాలు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి. ఇవన్నిటిని పక్కన పెట్టి ఏదో రాజకీయ కోణంలో రాజకీయ విమర్శ చేసి పొలిటికల్ బెనిఫిట్ తీసుకున్నామనే ఉద్దేశం మాట్లాడితే ప్రజలు దీన్ని ఒప్పుకోరు. ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజుకెళ్ళి ఎంత చిత్తశుద్ధితోటి వారు పనిచేస్తారు. అవును, ఇచ్చిన ప్రతి గ్యారంటీలో ఉన్న 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. ఇంప్లిమెంట్ చేసిన 5 గ్యారంటీలు కూడా మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తే కూడా మహిళలకి వీళ్ళు వ్యతిరేకులని మాకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మహిళలకు వ్యతిరేకులని వీరు పరిపాలించిన తీరు బట్టి స్పష్టంగా కనబడుతుంది. కానీ మహిళలకి న్యాయం చేయాలని చెప్పి మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తే దానిపైన కనీసం హర్షం వ్యక్తం చేయకుండా దాని గురించి కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మెట్రోకు దెబ్బ పడుతుంది అంటున్నారు కదా నరేంద్ర మోడీ గారు, ఢిల్లీలో కామెంట్ చేశారు. సో వాస్తవంగా అవగాహన లేకుండా చదువుకున్న వ్యక్తులు, చదువుకుంటే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చదువుకున్న వ్యక్తిగా మెట్రోకి సంబంధించి ఇన్కమ్ వచ్చేది దానికి ఉన్న ప్రాపర్టీస్ అడ్వర్టైజింగ్ దానిపైకి వెళ్ళి మెట్రోకి ఇన్కమ్ వస్తుంది. మెట్రోకి సంబంధించి ఈ రోజు కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్తే లేదా మీరు నేను రాని మెట్రో స్టేషన్ దగ్గర పోదాం, ఏ ఒక్క మెట్రో ట్రైన్ అన్న ఖాళీగా పోతుందో మనకు కనబడుతుంది. మెట్రో దేనికి దానికి ఫుల్ ఉంది. ఆ సంబంధించి ఏదో ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చి ఉద్దేశపూర్వకంగా మెట్రోకి ప్రాబ్లం అవుతుందని చెప్పని అంటే మహిళలకి ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తే మహిళా వ్యతిరేకులు ఉన్న వ్యక్తులు వీళ్ళు ఆ రకంగా దాన్ని క్యాన్సిల్ చేయాలని వద్దు అని చెప్పి వాళ్ళు మహిళలు ముందుకు వస్తే ఇబ్బంది అవుతుంది, మహిళలు అంటే సంబంధించి వాళ్ళకి ఫ్రీ వద్దని చెప్పని మహిళలకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు ఇవి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.